నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ పితృదోషం అనేది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, దీనికంటే ఏమైనా నివారణ చర్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పిండ ప్రదానం, తద్దినాలు, క్రతువులు చేయకపోతే మనకు కలగాల్సినటువంటి వాటిని కలగనీయకుండా అడ్డుకుంటారంట. అడ్డుకోవడం కాదు నాన్న, వాళ్ళు సంతృప్తికరంగా లేకపోతే వాళ్ళు ఎక్కడ ఆశీర్వదిస్తారు? ఆశీర్వాదం ఉండదు కదా. ఆశీర్వాదం లేకపోవడమే శాపం. అవునా? వాడు మంచివాడా చెడ్డవాడా అంటే, మంచివాడంటే చెడ్డవాడా అని అర్థం, చెడ్డవాడంటే మంచివాడా అని అర్థం. ఏది చెప్పకుండా ఉంటే కన్ఫ్యూజనే కదా, తేల్చుకోలేము. సో ఇక్కడ కూడా అదే సమస్య అవుతుంది. ఆ పితృదేవతన అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా వాళ్ళకి మోక్షం కలగాలి. దాంతోపాటు వాళ్ళు ఒక స్థానానికి వెళ్ళాలి. అప్పటి నుంచి మనం పెట్టేటువంటి తద్దినాలు అవన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఇంట్లో చెప్పకుండా చిన్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. అది 40 ఏళ్ళకు కూడా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. మెంటల్గా బాగుండకనో, లేదంటే మానసికమైనటువంటి వేదన పడలేకనో, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నాన్న వాళ్ళకి అసలు ఉన్నారో లేదో తెలియదు కదా. మరి తద్దినం పెట్టాలా వద్దా అనే ఒక విషయానికి వస్తే, మన ధర్మశాస్త్రం కూడా ఇప్పుడు లా తీసుకుంది కదా. లా ఏముంటుంది? జీవిత ఖైదు ఉంటుంది, 14 ఏళ్ళు, రాత్రి పగలు కలిపి 7 ఏళ్ళు యాజ్ ఏ లా కదా. ఇది ఎక్కడి నుంచి తీసుకుందంటే మన హిందూ ధర్మం నుంచే తీసుకుంది ఇది లా. 14 ఏళ్ళు జీవితకాలం అంటాం. మన సిమ్ కూడా చూడండి, 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ దాన్ని ఇచ్చేసుకోవాలి, వాడుతున్న సిమ్ని. అవునా? జీవితకాలం అంటే 14 ఏళ్ళు. 14 ఏళ్ళు ఒక మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కనపడకుండా ఉంటే వాడికి తప్పనిసరిగా కర్మ చెయ్యవలసిందే. ఒకవేళ వాళ్ళు బ్రతికుంటే గురువుగారు మనకి తెలియదు కదా, కనపట్టలేదు కదా, మనకంటే కనిపించట్లేదు కాబట్టి సో చనిపోయినట్టే లెక్క. అది ఎలా? ఒక బియ్య పిండితో బొమ్మను తయారు చేసి చితిని పెరిచి చితి దహన సంస్కారాలు చేసి కర్మ యథావిధిగా చేసి అన్నీ చేయవలసిందే. ఏ రోజైతే ఇంట్లోంచి వెళ్ళిపోయిన సంగతి గుర్తుంటే ఆ రోజు కానీ, ఏ రోజైతే కర్మ చేస్తున్నామో ఆ రోజు నుంచి కానీ ప్రతి సంవత్సరం మరలా తద్దినం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఆ డేట్ లేదంటే పెట్టిన డేట్. దీని ప్రకారం మరలా తద్దినం పెట్టుకుంటూ ప్రతి సంవత్సరం మళ్ళీ మాసికం పెట్టాల్సిందే. సంవత్సరం పాటు, సంవత్సరికం తర్వాత వీళ్ళు తప్పనిసరిగా మైల పాటించవలసిందే. దాంట్లో అనుమానమేం లేదు. మైల పాటించవలసిందే, మైల పాటించాల్సిందే. సంవత్సరికం వరకు ప్రతి నెల మాసికం పెట్టవలసిందే, తద్దినాలు పెట్టవలసిందే. సంవత్సరికం తర్వాత తప్పనిసరిగా ఇవన్నీ విధానాలు చేయాలి. ఇవి చాలామందికి తెలియదు, చెయ్యరు కూడా. వెళ్ళిపోయాడు అంతే, వెళ్ళిపోయింది అంతే. అవునా? ఇవి ఈ రకంగా పితృదోషాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి నాన్న. వీటిల్లో ఇందాక నేను చెప్పాను కొన్ని కారణాలు. పితృదోషాలు కలిగినటువంటి వాళ్ళకి ముఖ్యంగా దీంతోపాటు ఇంకొక దోషం కూడా ఉంటుంది నాన్న, స్త్రీ శాపం అంటాం. స్త్రీ శాపం అంటే ఏంటి? ఆడవాళ్ళు శపించారా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఆడవాళ్ళు శపించడం కాదు, ఆడవాళ్ళు ఎక్కడ వేదన పడ్డారో అక్కడ స్త్రీ శాపం మొదలవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు, ఒక పర్సన్ ఇబ్బంది పెట్టారనుకోండి, సో ఆ పర్సన్ గురించి మనం మనసులో నెగిటివ్గా ఇబ్బంది పెట్టాడని బాధపడితే కనుక అది ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుంది అంటారా? ఒక కన్నీటి చుక్క మహాసముద్రంతో సమానం అని చెబుతా. ఆడవాళ్ళ కన్నీటి నుంచి వచ్చే ఒక కన్నీటి చుక్క, ఒక బొట్టు మహాసముద్రంతో సమానం. సముద్రంలో సునామీ వస్తే ఏమవుతుంది నాన్న? కొట్టుకుపోతారు. ఇక్కడ కొట్టుకుపోయేది ఒక వ్యక్తి కాదు, వంశం మొత్తం కొట్టుకుపోతుందని చెప్తా. ఓకే. ఒక భార్య ఉండగా ఇంకో ఆవిడని పెళ్లి చేసుకోవడం, మరి ఫస్ట్ ఆవిడ బాధపడదా? సంతానం లేదనే ఒక వంకతో కొంతమంది, ఆరోగ్యం బాగలేదని కొంతమంది. ఇందాక ఒకళ్ళు వచ్చారు నా దగ్గరకు, వచ్చారు నాన్న. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరికి సెకండ్ మ్యారేజ్ జరిగిందంటే మా నాన్నగారికి. ఎందుకు జరిగింది? మా అమ్మగారికి హెల్త్ బాగాలేదని ఇంకో ఆవిడ చేసుకున్నారు. మరి అమ్మగారు ఎలా ఉన్నారు? మా అమ్మ బాగున్నారయ్యా, మా నాన్న మా పిన్ని ఇద్దరు పోయారయ్యా అని చెప్పింది. ఏ చూడండి, ఈవిడికి హెల్త్ బాగాలేదని ఇంకో ఆవిడ తెచ్చిపెట్టుకున్నాడు. ఈవిడ ఆత్మ ఘోషించదా? ఈవిడ మనసు బాధపడదా? బాధపడద్ది ఖచ్చితంగా కదా. ఇక్కడ రెండో వివాహం చేసుకోవడం, ఆడవాళ్ళని బాధ పెట్టడం, ఈ దీంట్లో కూడా నాన్న భర్త భార్యను కావచ్చు, అత్త మామ కోడలను కావచ్చు. పూర్వకాలంలో చాలా చూసాం. దాదాపు 2000 వరకు ఉండేటువంటి పేపర్లలో, టీవీల్లో, రేడియోలో ఉండే న్యూస్ ఏంటంటే వరకట్న వేధింపులు. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి కదా గురువు. కొంచెం తక్కువైంది అంటే అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ జనరేషన్ లో కూడా ఇంకా స్టిల్ వినిపిస్తుంది. వరకట్న వేధింపులతో కోడల మీద కిరోసిన్ పోసి తగలబెట్టిన అత్తగారు, ఉరివేసిన భర్త,
కొట్టి చంపిన భర్త, అవునా, గొడ్డలతో నరికినటువంటి భర్త, ఇలాంటివి ఎన్ని వింటున్నాం మనం, అవునా? మరి ఇవన్నీ స్త్రీ శాపాలు కాదా? భర్త వల్ల భార్య కావచ్చు, అత్త మామల వల్ల కోడలు కావచ్చు, మరిది వల్ల వదిన కావచ్చు, వదిన వల్ల ఆడపడుచు కావచ్చు, ఆడపడుచు వల్ల వదిన కావచ్చు. అసలు మనకు సంబంధం లేనటువంటి స్త్రీని కూడా మనం బాధ పెట్టున్నా తప్పనిసరిగా స్త్రీ శాపం అని చెప్తాం. సో ఆడవాళ్ళని బాధ పెట్టినా సరే శాపం తప్పనిసరిగా నాన్న. మరి ఎంత బాధ నాన్న. ఇప్పుడు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి వదిన ఆడపడుచును మాట్లాడుతుంది, ఆడపడుచు వదిన మాట్లాడుతుంటుంది. ఇవన్నీ వచ్చే భవిష్యత్ తరాలకి పాపాన్ని మూట కట్టి బ్యాంకులో డబ్బులు తీసి పక్కన పెడితే ఇది మాత్రం మూట కట్టి మనం ఇస్తున్నట్టే లెక్క. ఓకే. కానీ ముఖ్యంగా ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, మన పూర్వీకులు చేసినటువంటివి ఆస్తులు ఎలా అయితే మనం స్వీకరిస్తామో దోషాలు కూడా అలానే స్వీకరించాలి నాన్న, తప్పనిసరి. దాంట్లో అనుమానమే లేదు. ఆస్తులు వచ్చినా రాకపోయినా పాపాలు దోషాలు మాత్రం తప్పనిసరిగా వస్తాయి. మనం అడగక్కర్లేదు. ఇప్పుడు మీరు ఒక విలేజ్కి వెళ్ళండి నాన్న, విలేజ్లో అడగండి ఎవరినన్నా, వీళ్ళ వంశం బాగుండేది కదా, ఎందుకు ఇట్లా పాడైపోయిందంటే ఆడదాన్ని ఉసురు పోసుకున్నారని ఒక్క మాటలో చెప్పేస్తారు. ఏ జ్యోతిష్యాల అక్కర్లా, శాస్త్రాల అక్కర్లా, జాతకాల అక్కర్లా, దగ్గరుండి చూస్తుంటారు కదా, చెప్పేస్తారు, ఒక్క మాటలో చెప్పేస్తారు. ఆడదాన్ని ఉసురు కొట్టుకున్నారు అందుకని నాశనం అయిపోయారు, ఇదే మాట చెప్తారు గారు.